సార్లు చెప్పా ఏం చేసావు పింఛన్ కూడా లేదు నాకు. నమస్తే అమ్మా, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రభుత్వం గురించి నాకు తెలియదు అయ్యా. ఎలా ఉన్నాయి అంటారు సమస్యలు? సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మీకు ఎలా ఉందమ్మా? మాకు ఎలాగుందంటే కొంతమంది తినే వాళ్ళకి బాగా అందుతుంది, తినని నాలంటి వాళ్ళకి ఏది అందట్లా. మీకేం అందట్లేదు? నాకు అసలు ఏది అందల 5 కేజీలు బియ్యం తప్ప, అది కూడా పోయింది. 4 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయని, కరెంటు బిల్లులు ఉన్నాయని ఉన్న రేషన్ కూడా పీకేశాడు. మీకా? ఎందుకని అట్లా యూట్యూబ్ ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటున్నాం, ఆ మ్యాపింగ్లో వేరే వాళ్ళు దూరుతున్నారు. మరి మా ఇంట్లోనే దూరారు వేరే వాళ్ళు మ్యాపింగ్. ఎట్టాగా వర్కర్లు సరిగ్గా పనిచేస్తే ఇప్పుడు నేను ఉన్నా ఒక ఆమె దగ్గర జీతానికి వచ్చా, వర్క్ సరిగ్గా చేస్తే కదా ఆమె ఊరుకుంటుంది, వర్క్ సరిగ్గా చేయకపోతే తరుకుంటుంది కదా. మరి ఈ వర్కర్లు మా మ్యాపింగ్లో వేరే వాళ్ళు దూరుతుంటే ఏం చేస్తున్నారు ఎంప్లాయీలు? అది మీ ఇంట్లో నీకు వేరే స్థలంలో నీకు ఇల్లు ఉన్నట్టుగా చూపించిందా? మా రేషన్ కార్డులో వేరే వాళ్ళు ఉన్నట్టుగా చూపించింది. భయం రావట్లేదా? భయం వచ్చింది, ఏం చేద్దాం. అసలు బియ్యం రావట్లా, 5 కేజీలు బియ్యం కూడా రావట్లా, రేషన్ కార్డు కూడా తీశారు. పెంచినట్టు పెట్టుకోలేదులే, పెట్టుకున్నా కూడా ఇవ్వలేదు. కొన్ని కారణాల వల్ల ఆయన తీసుకున్న కాగితాలు చెత్తకొప్పలు వేసాడు. వ్యాపారాలు డల్లేనయ్యా, వ్యాపారాలు బాగాలేదు, డల్లుగానే ఉన్నాయి. ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు లేవు. పథకాలు వచ్చే వాళ్ళకి వస్తాయి, రాకుండా అట్ట ఉంటాయి. చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినాయి, జనాల దగ్గర డబ్బులు బాగున్నాయి. లేదండి, ఏదో వచ్చిన టైంకి ఆ టైంకి తింటున్నారు కానీ జనాల దగ్గర ఇప్పుడైతే వ్యాపారాలు గట్టిగా సాగట్ల. పథకాలు వస్తున్నాయి, రాలేదని అబద్ధాలు ఆడిన అందిన వాళ్ళు అందరినీ నా ఒక్కదాన్ని రాకపోతే ఏముంది. బోడిగుండులో పూలు పెట్టిన ఒకటే పెట్టకపోయినా ఒకటే, కానీ వచ్చిన వాళ్ళకి అన్ని పూలు పెడుతున్నారు. పథకాలు చాలా మందికి వచ్చినాయి. ఆర్టీసీ ప్రయాణం ఇంకా బాగుంది సుమి, నేను వాడుతున్నా దానికి మాత్రం. రోజుకి 4 సార్లు తిరుగుతున్నా, అది ఓకే. ఆటో వాళ్ళు ఫుడ్ లేదు, మరి నేనేం చేయను దానికి? తనుకునేది ఆయన ఏం చేస్తాడులే. ఆర్టీసీ ప్రయాణం మాత్రం చాలా బాగుంది.